మెంబర్గా జాయిన్ కమ్మని పిలిచిండు. సూర్యమన్నతో నాకు ప్రత్యక్ష అనుబంధం ఏంటంటే గద్దరన్న గారు కాలం చేసిన తర్వాత ఒకసారి దీపాదాస్ మున్షి గారు గద్దరన్న ఇంటికి తీసుకెళ్లే క్రమంలో అప్పుడు పర్సనల్ గా కలిసినప్పుడు అన్న గద్దరన్న గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడారు. ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడింది నేను నోట్ చేసుకున్నా. ఒక ఆయన దాసోజు మన దేశపాండే గారు, శ్రీధర్ దేశపాండే గారు. నువ్వు చెప్పిన విషయం దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి, ఇది మాటలకే పరిమితం కావద్దు అని పెద్ద బాధ్యత పెట్టిండు. గద్దరన్న ఫౌండేషన్ లో మెంబర్ గా ఉండమని జాయిన్ అయ్యాడు. కానీ కొన్ని అనివార్య కారణాలు, కొన్ని దుష్ట శక్తుల వల్ల 6 నెలలు గ్యాప్ వచ్చింది. సారీ అన్న. అయితే ఇక్కడ నేను వచ్చినందుకు ఏంటంటే నేను జర్నలిజం లో పిహెచ్డి చేసిన, పబ్లిక్ పాలసీలో మాస్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ గా ఇవాళ గద్దరన్న చేసిన ఎక్స్పెరిమెంట్ కమ్యూనికేషన్ మోడల్ గురించి మీకు 2 విషయాలు గద్దర్ ఫౌండేషన్ చేయాల్సిన పని చెప్తున్నా. నేను ఇప్పటికే లేట్ అయింది. యాక్చువల్ గా గద్దర్ ఫౌండేషన్ ఎప్పుడో చేయాల్సి ఉండే. మాకు జర్నలిజం లో గ్లోబల్ లెవెల్లో మాస్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ ఎవరంటే విల్బర్ శ్రామ్. అదేవిధంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం ఎవరంటే కొంచెం పక్కకి జనంలోకి పోవాలి మెసేజ్. అగస్టస్ ఇస్కీ. ఈ ఇద్దరు కూడా ఫాదర్ ఆఫ్ జర్నలిజం ఒకళ్ళు, ఫాదర్ ఆఫ్ గ్లోబల్ మాస్ కమ్యూనికేషన్ ఒకళ్ళు. అదేవిధంగా అమెరికాలో ప్రజా యుద్ధ నౌకగా ఉన్న పాల్ రాబిన్సన్. ఈ ముగ్గురు కలిసి చేసిన ఎక్స్పెరిమెంట్ మన గద్దరన్న ఒక్కడే చేసిండు. ఎందుకంటే అది నేను ఆథెంటిక్ గా చెప్తున్నా, ఒక మాస్ కమ్యూనికేషన్ స్కాలర్ గా, పబ్లిక్ పాలసీ స్కాలర్ గా చెప్తున్నా. గద్దరన్న లెఫ్టా రైటా, గద్దరన్న నక్సలైట్లకు సపోర్ట్ చేసిండా, ప్రజలకు సపోర్ట్ చేసిండా అనే సిద్ధాంతాలు పక్కకు పెడితే గద్దరన్న పాట ప్రతి ఒక్కళ్ళు వింటారు. డీజీపీ పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి మామూలు వ్యక్తుల వరకు పాటకున్న శక్తిని తన ఆట మాట పాట రూపంలో, యుద్ధంలో త్రిశూల వ్యూహం ఎట్లుంటుందో ఆయన ఆటని పాటని మాటని కలిపి ఒక సరికొత్త కమ్యూనికేషన్ మోడల్ చేసిండు. అందుకనే గద్దర్ ఫౌండేషన్ ఆథెంటిక్ రీసెర్చ్ తోటి గద్దరన్న గారిని ఫాదర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ గా చెప్పాలి. ఎందుకంటే ఇందాక ప్రకాష్ అంబేద్కర్ గారు మాట్లాడుతూ గద్దర్ గారి బలం ఏంటి అని అడిగిర్రు. ఎవరు చెప్పలేకపోయారు. మళ్ళీ ఆయనే చెప్పిండు, గద్దర్ గారి బలం మాసెస్. మాసెస్ అంటే కోట్లాది మంది ప్రజలు, అంటే సముద్రం అంత ప్రజలు, దానికి అంతం ఉండదు. అంటే విశ్వ మానవ సమాజానికి కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ గద్దరన్న. అందుకనే ఫాదర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ అనే బిరుదు గద్దరన్నకి సరిపోతుంది. అదేవిధంగా గ్లోబల్ కల్చరల్ కమ్యూనికేషన్ రెవల్యూషన్ కి గద్దరన్న ఒక ఐకాన్. అయితే ఇప్పుడు గద్దర్ ఫౌండేషన్ చేయాల్సిన పని ఇప్పటికే లేట్ చేసింది సూర్యమన్న. అది మీకు గిఫ్ట్ గా ఇస్తున్నా, నేను కూడా దానిలో భాగమై ఇస్తున్నా. ఈ రోజు ప్రపంచం అంతా కూడా సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలోకి వచ్చేసింది. ఇవాళ మోడీ గారు ఎవరికి భయపడ్డారంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీలో వాళ్ళు ప్రచారం చేస్తే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో 3 కోట్ల మంది అయ్యారు. కాక్రోచ్లు అన్నందుకు 3 కోట్ల మంది ఒక్కరోజు వచ్చిర్రు, సోషల్ మీడియాకి తల ఒగ్గిర్రు. ఇవాళ గద్దరన్న యొక్క సాహిత్యం గాని, ఆయన క్రియేటివిటీ గాని, ఆయన పాడిన పాటలు గాని, గద్దర్ ఫౌండేషన్ గద్దర్ గారి పేరుతో ఒక యాప్ క్రియేట్ చేయాలి. ఆ యాప్ ఎందుకు క్రియేట్ చేయాలంటే గద్దరన్న ఏ టీవీ ఛానల్, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఏ ప్రభుత్వ ప్రచార సాధనాలు పోలేని గల్లీకి పోయిండు. మొత్తం గుడిసెలో ఉన్న ఎల్లవ దగ్గరికి పోయిండు, మల్లవ దగ్గరికి పోయిండు. అడవిలో ఉన్న ఆకును పలకరించిండు, ప్రకృతి మీద పలకరించిండు. గద్దరన్న చేసిన మాస్ కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ అనేది ఇప్పుడున్న జెన్జీ పిల్లలు గాని, జెనాల్ఫా పిల్లలు గాని టెక్నాలజీ తోటి, ఏఐ తోటి డిజిటల్ లైబ్రరీ పెట్టాలి. గద్దరన్న చేసిన ప్రతి పాట భూమి ఉన్నంత కాలం సమస్య ఉంటది, సమస్య ఉన్నంత కాలం ప్రశ్న ఉంటది. గద్దరన్న పాట రూపంలో ఒక ఫిలాసఫీ ఇచ్చిండు. గద్దరన్న మనకేం చెప్పిండు? ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికతకి పునాది అని చెప్పిండు. గద్దరన్న యొక్క ప్రతి పాటని డిజిటల్ ఫార్మాట్ లో తీసుకురావాలి. ఒక యాప్ తయారు చేసి, ఉదాహరణకి కోయగూడెంలోనో లేకపోతే భద్రాచలం అడవుల్లోనో ట్రైబల్స్ మీద ప్రభుత్వాలు దమనకాండ చేస్తే ఆ ట్రైబల్స్ మన గద్దరన్న ఫౌండేషన్ కు ఒక మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళ ప్రాబ్లం మనం విని ఆ ప్రాబ్లం ని పాట రూపంలో, ఆ సమస్యని పాట రూపంలో ఏఐ తోటి తయారు చేసి అది కోట్లాది మంది ప్రజలకు చేరేటట్టు చేయడం గద్దరన్న ఫౌండేషన్ బాధ్యత. ఇవాళ మాకు అమ్మాయిలు గినక మాకు గురుకులాల్లో మాకు సరైన భోజనం పెట్టట్లేదని గద్దరన్న ఫౌండేషన్ కి మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళ బాధని మనం అర్థం చేసుకొని గద్దరన్న పాటని మనం 3 నిమిషాల్లోనో 30 సెకండ్లోనో ఏఐ ద్వారా తయారు చేసి సోషల్ మీడియాలో 1,00,000 మంది ట్రెండింగ్ అయ్యేటట్టు చేయాలి. అది ముఖ్యమంత్రికి పోవాలి, కలెక్టర్ కి పోవాలి. ఇవాళ మనం డైరెక్ట్ యుద్ధాలు చేసే పరిస్థితి లేదు. కాబట్టి గద్దరన్న మనకు ఒకటే మాట చెప్పిండు, మన ఓట్లు మనం వేసుకుంటే మనం లీడర్లు అవుతాం, మన ఓట్లు వేరేటోళ్ళకి వేసుకుంటే బానిసలం అవుతాం. కాబట్టి గద్దరన్న ఫిలాసఫీ గురించి చెప్పేంత గొప్పోండి కాదు, కానీ నేను ఒకటే చెప్తున్నా, కమ్యూనికేషన్, పర్సెప్షన్, నెరేటివ్ సృష్టించడంలో ఒక మాస్ కమ్యూనికేషన్ కల్చరల్ రెవల్యూషన్
ఇవాళ గద్దరన్న గినక వేరే దేశాల్లో పుట్టుంటే ఆ దేశంలో గ్లోబల్ కమ్యూనికేషన్ రెవల్యూషన్ ఎక్స్పర్ట్ అనే అవార్డు ఇచ్చేటోళ్ళు. ఆ దేశం గర్వించదగ్గ అవార్డులన్నీ గద్దరన్న చేసిన ఎక్స్పెరిమెంట్ కి ఇవ్వాలి. గద్దరన్న కులంతో నాకు సంబంధం లేదు, గద్దరన్న ఐడియాలజీతో నాకు సంబంధం లేదు, కానీ ఒక కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ గా ఆయన చేసిన ప్రయోగాలని ముందు తరాలకి అందించాల్సిన బాధ్యత గద్దరన్న ఫౌండేషన్ మీద ఉంది. ఎందుకంటే కమ్యూనికేషన్ నెరేటివ్ ఎవరు సెట్ చేస్తే వాడే పాలిటిక్స్ కంట్రోల్ చేస్తాడు. కాబట్టి గద్దరన్న ఫౌండేషన్ పొలిటికల్ ఎకానమీ క్లాసెస్ పెట్టాలి, పొలిటికల్ కమ్యూనికేషన్ క్లాసెస్ పెట్టాలి, పొలిటికల్ కల్చర్ మీద క్లాసెస్ పెట్టాలి. గ్లోబల్ కల్చరల్ కమ్యూనికేషన్ రెవల్యూషన్ అవార్డు గద్దరన్నకి మనమంతా ఇవ్వాలి. గద్దరన్నని ఏ ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం లేదు, ఎవరో గద్దరన్నకి గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. గద్దరన్న భారతదేశ కల్చరల్ రెవల్యూషన్ యొక్క ఆత్మ, గద్దరన్న తెలంగాణ మట్టి వాసన యొక్క ప్రతిరూపం. కాబట్టి సమయం తక్కువ ఉంది. ఇమీడియట్ గా గద్దరన్న పేరు మీద ఒక యాప్ తయారు చేయాలి. దానికి కావాల్సిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా జెన్జీ మీద కూడా బాధ్యత ఉంది. ఇవాళ మొన్న జంతర్ మంతర్ దగ్గర జెన్జీ పిల్లలను ఢిల్లీలో చూస్తే గద్దరన్న ఏ విధంగా అయితే డప్పు కొట్టి మనందరినీ మేల్కొల్పిండో, అక్కడ జేఎన్యూలో చదువుతున్న పిల్లలు కూడా గద్దరన్న కమ్యూనికేషన్ ఎక్స్పర్టే వాడిరు మొన్న జంతర్ మంతర్ లో. గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా గద్దరన్న కమ్యూనికేషన్ మీద రీసెర్చ్ జరుగుతుంది. ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, గద్దరన్న పేరు మీద కల్చరల్ యూనివర్సిటీ పెట్టాలి. ఒకవేళ ప్రభుత్వం పెట్టకపోతే మనమే చందాలు వేసుకొని పెట్టాలి. అదేవిధంగా గద్దరన్న చేసిన కమ్యూనికేషన్ ఎక్స్పెరిమెంట్స్ ని ప్రతి కమ్యూనికేషన్ స్టూడెంట్, మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్, జర్నలిజం స్టూడెంట్ ఒక పాఠ్యాంశంగా చేయాలి. ప్రపంచ దేశాలన్నీ గద్దరన్న కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ ని స్టడీ చేసి కమ్యూనికేషన్ థియరీని డెవలప్ చేస్తున్నాయి. ద బెస్ట్ కమ్యూనికేషన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ చదువు లేని ఎల్లయ్యకి మల్లయ్యకి అర్థమయ్యేటట్టు చెప్పడమే గొప్ప కమ్యూనికేషన్. అది గద్దరన్న ఎప్పటి నుంచో చేస్తున్నాడు. కాబట్టి గద్దరన్న కమ్యూనికేషన్ మోడల్, గద్దరన్న కల్చరల్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా పాటకి ఆటకి మాటకి గద్దరన్న మోడలే ఒక పాఠం కావాలి, పాఠ్యాంశం కావాలి, యూనివర్సిటీ కావాలని కోరుకుంటూ టెక్నాలజీని మన హాలోగ్రామ్ తోటి గద్దరన్నకి చావు లేదు. సమస్య ఉన్న ప్రతిసారి గద్దరన్న టెక్నాలజీ రూపంలో వస్తాడు, విద్యార్థులకు న్యాయం చేస్తాడు, గోండు జాతులకు న్యాయం చేస్తాడు. కాబట్టి గద్దరన్న ఫౌండేషన్ ఆ దిశగా కృషి చేయాలని, దానికి మా టీం తగిన సపోర్ట్ చేస్తుందని కోరుకుంటూ జై భీమ్, జై హింద్. గద్దరన్నకి నిజమైన నివాళి అంటే భారత రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయడము, 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాధికారం చేపట్టడం, అదే గద్దరన్నకి నిజమైన నివాళి. జోహార్ గద్దరన్న.